శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణము 13వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహత్యము. సువీర శృత కీర్తి కథ. కథలోకి వెళ్ళే ముందు నా వీడియో మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాము. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. జనకరాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మములన్నీయు ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నీయు చేయదగినవి. చేయని ఎడల పాపములు సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాట గోరువారును, నరక భయము గలవారును ఈ ధర్మములు తప్పక చేయవలను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించు దక్షిణిచ్చిన ఎడల అనేక జన్మములోని పాపములు నశించును. ధన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ ఒటుగుచే చేయబడిన గాయత్రీ జపఫలమును వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యానము వీటి ఫలమును చెప్పుటకు నాకు సఖ్యము కాదు. 10,000 తాటకములను త్రవ్వించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, 100 దిగుడు బావులు, 100 బావులు తవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణున ఉపనయము చేయించిన పుణ్యములో 16వ వంతుకు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయదానము చేసి ఆ తరువాత మాఘమాసమందు గాని వైశాఖ మాసమందు గాని ఉపనయనమును చేయించవలయును. సాధువులు, శ్రోత్రియులు అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలను. అట్లు చేసిన ఎడల గలిగడి ఫలమును చెప్పుటకు భూమి యందు గాని స్వర్గమందు గాని ఎవ్వనికి సాధ్యము కలదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవ బ్రహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి యొక్క బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు తాను పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును. ఓ జనకరాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు, చెప్పెదను, సావధానుడై వినుము. ద్వాపర యుగమున వంగదేశమున సువీరుడ రాజు కలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమున దైవయోగముల వలన దయాదుల చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అరోతవ ఏష ఆత్మనోయోత్పత్న్యత అను శృతక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెని కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖించబడుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండరి. అట్లుండగా భార్య గర్భవతి ఆయెను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాల యందు ఆమె సుందరమైన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండట మొదలైన వాటిని తలుచుకొని తన పూరాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్యము వశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణియుండెను. ఆ మాటను విని రాజు, మునికుమారా, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితేనే ఈ కన్యను నీకిచ్చెదను. ఓ జనక మహారాజా, ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్య యందు కోరికతో రాజుతో ఇట్లనెను. ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పెను. ఆ మాటలకు విని రాజు సంతోషించి అలాగుననే చేసెదను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనము సంపాదించి ఆ ధనమంతయు రాజుకిచ్చెను. ఆ రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి తన యొక్క గృహసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమందే చేసెను. రాజు కన్య విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి.
రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును, దానితో నా జన్మ అంతయు గడుచునని సంతోషించుచుండెను. రాజిట్లు తలుచుచుండగా పూర్వజన్మ పుణ్యమ వశము చేత ఒక యతీశ్వరుడు స్నానమార్తము నర్మదా నదికి వచ్చి వర్ణశాలయందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి నీవెవ్వడవు, ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు చెప్పమని అడిగెను. దారిద్రముతో సమానమైన దుఃఖము, పుత్ర మృతితో సమానమైన శోకము, భార్య వియోగములతో సమానమైన వియోగ దుఃఖము లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకమాల ఫలాలను భోజించుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్న దానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుదానము గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకా ఏమి వినగోరితువో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమును విని ఎత్తు ఇట్లనెను, రాజా, ఎంత పని చేసితివి? మూడిని వలె పాపములు సంపాదించుకొంటివి. కన్యా ద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమును నరకముందు నివసించెను. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మనందును ఇతనికి పుత్రులు కలగకుండుగాక అని శాపమిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది, కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు బంగార ఆభరణములతో అలంకరించి కన్యనుడు దానమిచ్చి వివాహము చేయుము. కార్తీక మాసమందు విద్యా తేజశీల యుక్తుడనియు వరుణకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థలమందు స్నానదానములు చేసినవాడు పొందడి ఫలమును, యథోక్త దక్షిణ యాతముగా అశ్వమేధాది యాగములు చేసిన వాడు పొందడి ఫలమును పొందెను. ఇట్లు ఎతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యశీశ్వరునితో నీచుడైన ధనాసతో ఇట్లనియే, బ్రాహ్మణుడా, ఇదేమి మాట? పుత్రదారులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను. కానీ ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? ఫలమనగా ఏమిటి? ఎట్లయినను ధనము సంపాదించి భోగించుట ముఖ్యము. నా ఈ రెండవ కూతురిని పూర్తిగా ద్రవ్యమిచ్చువానికి ఆ ద్రవ్యముతో సుఖభోగములు పొందెను. నీకెందుకు? నీ దారిని నీవు పొమ్ము. ఆ మాటని విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయెను. తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతునందగా యమదూతలు పాశములతో వచ్చి రాజు కట్టి యమలోకమునకు తీసుకుని పోయిరి. అచ్చట యముడు వానిని చూసి కల్లెర్రజేసి అనేక నరకములందు యాతనలు పొందించి అసిపత్ర వనమునందు రాజు పితరులను కూడా పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షముతో కూడిన చిక్కని వనము. ఈ సువీరుని వంశమందు శృతకీర్తి ఎనువాడకుడు సమస్త ధర్మములను 100 యజ్ఞాయములు చేసి ధర్మముగా రాజ్యపాలన కావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడిచుండెను. ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గము నుండా తాను నరకమున పడి యమయాతనను నొందుచు ఒకనాడు, ఇది ఏమి అన్యాయము? పుణ్యము చేసిన నన్ను యమలోకానికి ఉంచినారు. విచారించుకుని ధైర్యముతో యమునితో ఇట్లనియు. శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు పలికెను, శృతకీర్తి, నీవన్న మాట సత్యమే, కాని నీ వంశస్థుడు సువీరుడనవాడు ఒకడు దురాచారుడైన కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైన నరకమందునున్నారు. తరువాత భూమి యందు దుష్ట యోనందులై జన్మించెను. శృతకీర్తి, వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికింకను వివాహము కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకార యుక్తమైన కన్యను వరునికిచ్చివాడు లోకాధిపతియగును. శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము. అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ధనదాత ఈయను లోకాధిపతియగును. కన్యలు లేనివాడు
2 పాడి ఆవులనిచ్చి కన్యను తీసుకుని వరునికిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందును. కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము. దాని చేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషించురు. శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా నది తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండెను. తరువాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమునిచ్చెను. దాని చేత వాని పితరులందరూ విగత పాపులే స్వర్గమునకు పోయిరి. తానును యథాతథముగా స్వర్గమునకు చేరెను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానమాచరించువాడు విగత పాపుడగును. ఇందుకు సందేహము లేదు. కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసిరేని వారి పుణ్యమునకు అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతమాచరించువాడు హరిసాయుజ్ఞమును పొందును. ఇది నిజము, నా మాట నమ్ముము. ఈ ప్రకారము కార్తీక వ్రతం ఆచరించని వారు రౌరవ నరకమునకు పొందురు. ఇంతటితో 13వ అధ్యాయము సమాప్తము.